భగభగలు తీవ్రమైన వడగాల్పులతో కోస్తా నిప్పుల కొలిమిలా మారింది. నిన్న ఎండ మరింత తీవ్ర రూపం దాల్చింది. చీకటి పడిన తరువాత కూడా వడగాల్పులతో వేడి వాతావరణం కొనసాగింది. దీంతో ప్రజలు అల్లాడిపోయారు. వడదెబ్బకు ఏలూరు జిల్లాలో 6, తూర్పుగోదావరి, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాల్లో ఒక్కొక్కరు మరణించారు. రాజస్థాన్ ఎడారి నుంచి మధ్య భారతం మీదుగా వీచిన వేడి గాలులతో కోస్తాలో దాదాపు అన్ని ప్రాంతాలు అగ్నిగుండంలా మారాయి. సముద్ర తీర ప్రాంతాల్లోనూ సెగలు కక్కేలా వేడి వాతావరణం నెలకొంది. భగభగలు తీవ్రమైన వడగాల్పులతో కోస్తా నిప్పుల కొలిమిలా మారింది. నిన్న ఎండ మరింత తీవ్ర రూపం దాల్చింది. చీకటి పడిన తరువాత కూడా వడగాల్పులతో వేడి వాతావరణం కొనసాగింది. దీంతో ప్రజలు అల్లాడిపోయారు. వడదెబ్బకు ఏలూరు జిల్లాలో 6, తూర్పుగోదావరి, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాల్లో ఒక్కొక్కరు మరణించారు. రాజస్థాన్ ఎడారి నుంచి మధ్య భారతం మీదుగా వీచిన వేడి గాలులతో కోస్తాలో దాదాపు అన్ని ప్రాంతాలు అగ్నిగుండంలా మారాయి. సముద్ర తీర ప్రాంతాల్లోనూ సెగలు కక్కేలా వేడి వాతావరణం నెలకొంది.